ఊరిలో అందరూ తిండిపోతులే. స్వర్ణపురం అనే ఒక పక్షుల గ్రామం అది. పేరుకు తగ్గట్టే ఆ ఊర్లో ఉండే పక్షులన్నీ అపర కుబేరులు. వాళ్ల దగ్గర డబ్బుకి కొదవలేదు. కాని ఒకే ఒక్క సమస్య ఉంది. ఆ ఊర్లో ఎవరికీ వంట చేయడం రాదు. పుట్టినప్పట్నుండి స్పూన్తో తిని పెరిగిన వాళ్లు కాబట్టి గరిట పట్టుకోవడం కూడా తెలియదు. కేవలం తినడం మాత్రమే వచ్చు. ఉదయం 10 గంటలు ఊరి మధ్యలో ఉన్న గోల్డెన్ క్లబ్లో అందరూ సమావేశమయ్యారు. కాని అందరి ముఖాలు ఆకలితో వాడిపోయున్నాయి. బన్ను చిలుక సోఫాలో పడుకుని కాళ్ళు గాలిలో ఆడిస్తూ, అమ్మా, నా దగ్గర ఐపాడ్ ఉంది, ఐఫోన్ ఉంది, ఐస్ క్రీం మాత్రం లేదు. నాకు ఆకలేస్తుంది. ఆ పాత పప్పు అన్నం తిని నా నాలుక చచ్చిపోయింది. నాకు వెరైటీ కావాలి, ఇటాలియన్ కావాలి, చైనీస్ కావాలి. ఒరి అరవకురా, నాకే ఆకలేసి కళ్ళు తిరుగుతున్నాయి. మన ఊర్లో వంట మనుషులు ఎవరూ లేరు. ఉన్నవాళ్ళు కూడా పాతకాలం వంటలే చేస్తున్నారు. మనం ఎంత డబ్బిచ్చినా కొత్త రుచులు దొరకట్లేదు. నిజమే చోటు, నిన్న నేను యూట్యూబ్లో చూశాను. పిజ్జా అంట, బర్గర్ అంట, అవన్నీ చూస్తుంటే నోట్లో నీళ్ళొచ్చాయి. కానీ అవి ఎవరు చేసి పెడతారు? మనకేమో గ్యాస్ వెలిగించడం కూడా రాదు కదా. మహిగ్రద్ద తన పిఏ కుహును పిలిచి, కుహు, మనం వెంటనే పేపర్లో ఒక యాడ్ ఇద్దాం. మాకు కొత్త రకం వంటలు చేసి పెట్టిన వాళ్ళకి నెలకు ₹1,00,000 జీతం, ఉండడానికి ఇల్లు, బోనస్ గా బంగారు నాణేలు ఇస్తామని రాయి. ఎవరైనా వస్తారేమో చూద్దాం. ₹1,00,000? పర్లేదు మహి ఆంటీ, నా ఆస్తి రాసిచ్చైనా సరే ఒక్కసారి ఆ పాస్తా తినాలనుంది. ఇక మరుసటి రోజు సిటీలో ఉన్న చిచ్చుకాకి తన చిన్న రేకుల గదిలో కూర్చొని పేపర్ చదువుతుంది. పక్కనే తన కొడుకు చిన్నుకాకి చిరిగిన బనియన్ వేసుకుని చదువుకుంటూ ఉన్నాడు. చిచ్చుకాకి పేపర్ చూస్తూ సడన్ గా షాక్ అయ్యి, వారి నాయో, చిన్నో, ఎటు చూడరా, పంపర్ ఆఫర్, జాక్ పట్ తగిలింది. ఏంటి మమ్మీ, లాటరీ తగిలిందా? ఆ లాటరీ కట్టే పెద్దదేరా. స్వర్ణపురం అనే ఊర్లో వంట మంచి కావాలంట. జీతం అక్షరాల ₹1,00,000 ప్లస్ బంగారము. కండిషన్ ఏంటంటే వాళ్ళకి కొత్త రకం సిటీ వంటలు కావాలంట. మమ్మీ, నీకు మామూలు వంట రాదు కదా. నిన్న పెట్టిన ఉప్మా తిని కుక్క కూడా పారిపోయింది. నువ్వు సిటీ వంటలో ఎలా చేస్తావు? ఇషా, నారమయ్యరా, ఆ పల్లెటూరి పక్షులకి పిజ్జా అంటే ఏంటో తెలుసా, బర్గర్ అంటే ఏంటో తెలుసా? తెలియదు. మనం ఏది పెడితే అదే పిజ్జా. నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ చూసి వండేస్తానులే. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేస్తా. పద, లగేజ్ సర్దుకో, మనం ధనవంతులు అవ్వబోతున్నాం. చిచ్చుకాకి తన పాత సామాన్లు సర్దుకొని స్టైలిష్ గా కనిపించడానికి ఒక సన్ గ్లాసెస్ పెట్టుకుని చిన్నుని తీసుకుని స్వర్ణపురం బయలుదేరింది. చిచ్చుకాకి చిన్ను స్వర్ణపురంలో దిగారు. ఆ ఊరి దర్జా చూసి చిచ్చు కళ్ళు బయర్లు కమ్మాయి. ఎక్కడ చూసినా పాలరాతి ఇల్లు, బంగారు గేట్లు. చిచ్చుకాకి చిన్నుతో గుసగుసగా, ఒరే, మనం సరైన చోటుకే వచ్చాం. ఇక్కడ ఒక్క నెల పని చేస్తా చాలరా. లైఫ్ సెటిల్. ఓవర్ యాక్షన్ చెయ్యకు, నేను చెప్పినట్లు విను. వారు మహిగ్రద్ద బంగ్లాకి వెళ్లారు. అక్కడ తుని, చోటు, బన్ను, లూసీ అందరూ ఇంటర్వ్యూ కోసం కూర్చొనున్నారు. రండి, ఎవరు మీరు? సిటీ నుండి వచ్చారా? చిచ్చుకాకి ఇంగ్లీష్ లో స్టైల్ గా, హలో ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ చెఫ్ చిచ్చు. ఐ యామ్ ఫ్రమ్ ప్యారిస్. సారీ, పారడైస్ హోటల్ సిటీ. నాకు వరల్డ్ లో ఉన్న అన్ని వంటలు వచ్చు. చైనీస్, జపనీస్, ఇటాలియన్, అమెరికన్, ఏదైనా చిటికలో చేస్తా. బన్ను చిలుగా ఎగిరి గంతేసి, నిజమా అంటే మీకు పిజ్జా చేయడం వచ్చా? అది టీవీలో గుండ్రంగా రంగురంగులుగా ఉంటుంది. పిజ్జానా? అది నా లెఫ్ట్ హ్యాండ్ పనిరా. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్ అన్ని చేస్తా. అబ్బా, మాకు కావాల్సింది మీరేనండి. మీకు జీతం ఎంత కావాలి? నాకు డబ్బు ముఖ్యం కాదు, మీ తృప్తే ముఖ్యం. పేపర్లో ఇచ్చినట్లు ₹1,00,000 అడ్వాన్స్ గా 2 బంగారు గొలుసులు ఇస్తే స్టార్ట్ చేస్తా. ఇప్పుడే తీసుకోండి. మెడలో ఉన్న గొలుసు తీసి ఇచ్చింది. మాకు ఆకలేస్తుంది, వెంటనే పనిలోకి దిగండి. కిచెన్ అటువైపు ఉంది, మీకేం కావాలో అడగండి. నాకు కావాల్సినవి మైదా పిండి, టొమాటో సాస్, కూరగాయలు, మరియు ముఖ్యంగా హై స్పీడ్ వైఫై కావాలి. వైఫై ఎందుకు చిచ్చుగారు? అది ఆ లేటెస్ట్ రెసిపీలో క్లౌడ్ లో ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ చేసుకోవాలి. అది చెఫ్ సీక్రెట్. ఓహో, సరే సరే, ఇస్తాము. చిచ్చుకాకి, చిన్ను ఇద్దరు కూడా కిచెన్ లోకి వెళ్లారు. తలుపులు గడియ పెట్టారు. బయట బన్ను, తుని, చోటు ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. మమ్మీ, ఇప్పుడు పిజ్జా ఎలా చేస్తావు? నీకు రాదు కదా. ఫోన్ తీరా, యూట్యూబ్ ఓపెన్ చెయ్యే. హౌ టు మేక్ పిజ్జా ఎట్ హోమ్
అని కొట్టో. చిన్ను సెర్చ్ చేశాడు. ఒక వీడియో ప్లే అయింది. ముందుగా మైదా పిండిని తీసుకొని ఈస్ట్ కలిపి మెత్తగా కలుపుకోవాలి. ఈస్టా? అది మన దగ్గర లేదుగా, పర్వాలేదులే. దానికి బదులు ఇడ్లీ పిండి కలుపుదాం. అది పులొస్తుంది, ఇది పులొస్తుంది, సేమ్ టు సేమ్. చిచ్చు మైదా పిండిలో ఇడ్లీ పిండి కలిపి ఒక ముద్దలా చేసింది. దాన్ని చపాతీలా ఒత్తింది. దీని మీద పిజ్జా సాస్ రాయాలి. పిజ్జా సాస్ లేదే. మన దగ్గర గోంగూర పచ్చడి ఉంది కదా, అది రాద్దాంలే, స్పైసీగా ఉంటుంది. అలా చపాతీ మీద గోంగూర పచ్చడి పూసింది. చీజ్ తురిమి వేయాలి. చీజ్ అంటే ఏంటి, తెల్లగా ఉంటుందా? మన దగ్గర కొబ్బరి కూర ఉంది కదా, అది చల్లుతాం, చూడటానికి చీజ్ లాగే ఉంటుంది. చివరిగా దాని మీద టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, కొంచెం మిక్స్చరు వేసి పెనం మీద కాల్చింది. రెడీ, స్వర్ణపురం స్పెషల్ గోంగూర పిజ్జా. చిచ్చుకాకి ప్లేట్ పట్టుకుని బయటకొచ్చింది. బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వచ్చాడు. వావ్, పిజ్జా పిజ్జా. ఏంటంటే టీవీలో చూసిన దానికి దీనికి కొంచెం తేడా ఉంది, పైగా పచ్చగా తెల్లగా ఉంది. అదే ఇండియన్ స్టైల్ పిజ్జారా, ఆర్గానిక్. తిని చూడ, ఆదిరిపోతుంది. బన్ను ఒక్క ముక్క కొరికాడు. ఇడ్లీ పిండి పులుపు, గోంగూర కారం, కొబ్బరి తీపి, మిక్స్చర్ కరకర, విచిత్రమైన టేస్ట్. బన్ను చిలుక నమలలేక, వెరైటీగా ఉంది. పిజ్జా అంటే ఇలాగే ఉంటుందా? మాకు తెలియదు కదా బన్ను, నువ్వే చెప్పు. బన్ను చిలుక ఆకలికి ఏదో ఒకట్లే అని. బాగానే ఉంది మమ్మీ, పిజ్జా అంటే గోంగూర దోశలా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. బాగుంది, ఇంకోటి ఇవ్వు. అందరూ ఎగబడి తిన్నారు. వాళ్లకు ఆ టేస్ట్ కొత్తగా అనిపించి ఆహా ఓహో అని మెచ్చుకున్నారు. చిచ్చుకాకి ఊపిరి పీల్చుకుంది. సాయంత్రం డిన్నర్ కి బర్గర్ కావాలని లూసీ పావురం అడిగింది. చిచ్చుగారు, నాకు బర్గర్ కావాలి, మధ్యలో ఆలు టిక్కీ ఉండాలి. చిచ్చుకాకి మళ్లీ కిచెన్ లోకి వెళ్లి యూట్యూబ్ ఆన్ చేసింది. ఒరే చిన్నగా, బర్గర్ బన్స్ లేవు, ఏం చేద్దాం? మమ్మీ, బేకరీలో దొరికే స్వీట్ బన్ ఉంది కదా, దాన్ని కట్ చేయి. గుడ్ ఐడియా. మధ్యలో ఆలు టిక్కీ చేయడానికి టైం లేదు. మన దగ్గర నిన్నటి గారెలు మిగిలిన్నాయి కదా, వాటిని మధ్యలో పెట్టేద్దాం. చిచ్చుకాకి స్వీట్ బన్నిని కట్ చేసి మధ్యలో ఒక మసాలా గారె పెట్టింది. సాస్ కి బదులు చింతకాయ పచ్చడి వేసింది. పైన కొంచెం సేవ్ చల్లింది. ఇదిగోండి వడాపావు బర్గర్. లూసీ పావురం తింటూ, వావ్, బర్గర్ అంటే ఇంత క్రిస్పీగా ఉంటుందా? మధ్యలో గారె లాంటిది తగులుతుంది. అదే స్పెషాలిటీ, ప్యారిస్ లో ఇలాగే తింటారులే. అద్భుతం చిచ్చు, నీ వంటకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఒక వారం గడిచింది. చిచ్చుకాకి రకరకాల ప్రయోగాలు చేసింది. నూడిల్స్ అని చెప్పి సేమియా ఉప్మాలో సోయా సాస్ పోసి పెట్టింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి అరటికాయ బజ్జీలు వేసిచ్చింది. ఊరి జనం పిచ్చోళ్లలా తింటున్నారు. ఒకరోజు మహిగ్రద్ద ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసింది. ఊరందరికీ చైనీస్ ఫ్రైడ్ రైస్ కావాలని ఆర్డర్ ఇచ్చింది. చిచ్చు, ఈ రోజు 50 మందికి ఫ్రైడ్ రైస్ చేయాలి, త్వరగా కానివ్వు. చిచ్చుకాకి కిచెన్ లోకి వెళ్లి ఫోన్ తీసింది. మరి చిన్నగా, ఫ్రైడ్ రైస్ వీడియో పెట్టు. చిన్నుకాకి ఫోన్ చూస్తూ, మమ్మీ, ఒక బ్యాడ్ న్యూస్, డేటా అయిపోయింది, బ్యాలెన్స్ నిల్లు, వీడియో రావట్లేదు, బఫర్ అవుతుంది. ఏంటి, నెట్ అయిపోయిందా? ఇప్పుడెలా? నాకు ఫ్రైడ్ రైస్ చేయడం రాదే, కనీసం అందులో ఏం వేస్తారో కూడా తెలీదు. అయ్యో, బయట అందరూ వెయిటింగ్. ఏదో ఒకటి కలిపే మమ్మీ, అన్నంలో కారం, పసుపు, కొంచెం పంచదార వేసేయి. పంచదార ఎందుకురా? చైనీస్ వాళ్ళు తీపి తింటారేమో. చిచ్చుకాకి కంగారులో అన్నంలో చేతికి దొరికినవన్నీ వేసింది. కారం, పసుపు, సాంబార్ పొడి, జామ్, చింతపండు పులుసు, ఇలా అన్నీ వేసి కలిపేసింది. అది చూడ్డానికి ఒక రంగుల ముద్దలా తయారైంది. చిచ్చుకాకి ఆ వింత పదార్థాన్ని బయటికి తెచ్చింది. వాసన కొంచెం తేడాగా ఉంది. బన్ను చిలుక కిచెన్ కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్నాడు. బన్ను చిలుక కిటికీలో నుండి, అమ్మా ఆగండి, తినకండి, అది ఫ్రైడ్ రైస్ కాదు, పులిహోర విత్ జామ్. ఏంటి బన్ను, ఏమంటున్నావు? బన్ను చిలుక లోపలికొచ్చి చిచ్చుకాకి ఫోన్ లాక్కొని, ఇదిగో చూడండి, చిచ్చు అంటే ఎన్ని రోజులు మనల్ని మోసం చేస్తుంది. ఈవిడకు వంట రాదు, ఈ ఫోన్ లో యూట్యూబ్ చూసి వండుతుంది. ఇప్పుడే నెట్ అయిపోయింది కాబట్టి ఈ చెత్త వంట చేసింది. ఏంటి చిచ్చు, ఈనాళ్ళు నువ్వు చూసి వండుతున్నావా? మాకు తెలియని పిండి వంటలని మోసం చేశావా? మేం తిన్నది పిజ్జా కదా? చిచ్చుకాకి వణుకుతూ, క్షమించండి, నాకు సిటీ వంటలు రావు, కానీ మీకు తినాలనుందని నేను యూట్యూబ్ లో నేర్చుకుని పెట్టాను, ప్లీజ్ కొట్టకండి. అందరూ షాక్ అయ్యారు. కాని సడన్ గా చోటు చిలుక ఆ వింత అన్నాన్ని రుచి చూసింది. చోటు చిలుక నములుతూ,
అరే ఆగండి, ఇది బాగుంది. పుల్లగా, తీయగా, కారంగా, వెరైటీగా ఉంది. నాకు నచ్చింది. అవునా? లూసీ పౌరం కూడా రుచి చూసి, నిజమే, ఇదేదో కొత్త టేస్ట్. చిచ్చు, నువ్వు యూట్యూబ్ చూసి వండినా సరే మాకు నచ్చేలా వండగలిగావు. అదే గ్రేట్. నిజమే, నాకు వంట రాదు. నువ్వు కనీస ప్రయత్నం చేశావు. మాకు కావాల్సింది రుచి, అది నువ్విచ్చావు. ఇకపై యూట్యూబ్ చూసే వండు, కానీ నెట్ బ్యాలెన్స్ మేం వేయిస్తాం. అయితే ఓకే. అంటే రేపు యూట్యూబ్ లో కేక్ ఎలా చేయాలో చూసి చేయండి. క్రీమ్ ఎక్కువ వేయండి. చిచ్చుకాకి ఆనంద బాష్పాలతో, థ్యాంక్ యూ, మీరందరూ దేవుళ్ళో. అమ్మయ్య, బతికాంరా. చిచ్చుకాకి గుట్టురట్టైనా ఆమె వంటలు ఆ ఊరి పక్షులకు నచ్చేశాయి. ఆవిడ పర్మనెంట్ గా ఆ ఊరి రాయల్ చెఫ్ అయిపోయింది. బన్నుగాడికి రోజుకో వెరైటీ దొరికింది. ఊరిలో అందరూ తిండిపోతులే కాబట్టి రుచుంటే చాలు, రెసిపీ ఏదైతే ఏముంది అని అనుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, అవసరం ఆవిష్కరణకు తల్లి. అది యూట్యూబ్ వంటైనా సరే మనకు రానిది నేర్చుకుని చేయడం తప్పు కాదు, కానీ వైఫై బ్యాలెన్స్ చూసుకోవడం ముఖ్యం. పల్లెటూరిలో కూరగాయల సంత. గ్రామంలో ప్రతి బుధవారం కూరగాయల సంత జరుగుతుంది. అక్కడ లూసీ పౌరం మరియు చిచ్చుకాకి పక్క పక్కనే కూరగాయల షాపులు పెట్టుకున్నారు. లూసీ పౌరం తన పొలంలో పండించిన తాజా కూరగాయల్ని తెస్తుంది. అవి చూడటానికి మామూలుగా ఉన్న రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ చిచ్చుకాకి సిటీ మార్కెట్లో మిగిలిపోయిన వాడిపోయిన కూరగాయలు తక్కువ రేటుకి తెచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతుంది. ఉదయం 8 గంటలు. సంత కలకలలాడుతుంది. ఒకవైపు లూసీ పౌరం కూరగాయలు ఫ్రెష్గా ఆకుపచ్చగా ఉన్నాయి. పక్కనే చిచ్చుకాకి కూరగాయలు వాడిపోయి డల్గా ఉన్నాయి. లూసీ పౌరం మర్యాదగా, రండమ్మా రండి, తాజా బెండకాయలు, లేత వంకాయలు ఇప్పుడే తోటలో నుండి కోసుకొనొచ్చారు, కేవలం 20 రూపాయలే. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఇట్రండి, సిటీ సరుకు. నా కూరగాయలు చూస్తే మీ కళ్ళు తిరగతాయి. లోసి దగ్గర ఉన్నవి నాటకాయలు, నా దగ్గర ఉన్నవి హైబ్రిడ్ కాయలు. అక్కడికి చోటు చిలుక, బన్ను చిలుక సంచులు పట్టుకుని వచ్చారు. బన్ను కళ్ళు లూసీ షాప్ వైపు వెళ్ళాయి. అమ్మా, లూసీ ఆంటీ దగ్గర దోసకాయలు చూడు, ఎంత పచ్చగా ఉన్నాయో. చిచ్చు ఆంటీ దగ్గర దోసకాయలు చూడు, ముసలివాడి చర్మంలో ముడతలు పడ్డాయి. ఏయ్ బన్ను, నారు బొయ్యిరా. అవి ముడతలు కాదురా, డిజైన్. ఈ రోజుల్లో అవే ఫ్యాషన్. నీకేం తెలీదులే. వదిలే చిచ్చు, మొన్న నీ దగ్గర టొమాటోలు కొంటే ఇంటికెళ్లేసరికి అవి సాస్లా అయిపోయాయి. ఈ రోజు లూసీ దగ్గరే కొంటాం. తుని పిచ్చుక అక్కడికొచ్చి, నేను కూడా లూసీ దగ్గరే తీసుకుంటా. లూసీ, నాకొక కిలో వంకాయలివ్వు. చిచ్చుకాకి కోపంతో రగిలిపోతూ, ఏంటి అందరూ లూసీ దగ్గరే వెళ్తున్నారా? నా షాప్ లో ఈగలు తోలుకోవాలా? ఆగండి, మీ పని చెప్తా. రేపటి నుండి నా కూరగాయలు ఎలా మెరుస్తాయో మీరే చూస్తారు. ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి 1 రూపాయి కూడా గిట్టుబాటు కాలేదు. మిగిలిపోయిన కూరగాయల్ని తీసుకుని ఇంటికెళ్ళింది. ఇంట్లో తన కొడుకు చిన్నుకాకి చదువుకుంటున్నాడు. ఒరే చిన్నగా, ఆ తలుపెయ్యరా, ఎవరు రాకూడదు. ఏమైంది మమ్మీ, కూరగాయలు అమ్ముడుపోలేదా? ఎలా పోతాయిరా, ఆ లూసీ గాడిద ఫ్రెష్ సరుకు తెస్తోంది. నావేమో వాడిపోతున్నాయి. అందుకే నేను సిటీ నుండి ఒక స్పెషల్ స్ప్రే తెచ్చాను. ఇది కొడితే చాలు, 10 ఏళ్ల క్రితం కోసిన వంకాయ కూడా ఇప్పుడే పుట్టినట్లు మెరుస్తుంది. అమ్మో, అది కెమికల్ కదా మమ్మీ, అది తింటే జనాలకు జబ్బులు వస్తాయి కదా. వద్దు మమ్మీ, పాపం. ఓరి వెర్రివాడా, జబ్బులు వాళ్ళకొస్తాయి, డబ్బులు మనకొస్తాయి. మనకు కావాల్సింది లాభం. నువ్వు ఆ స్ప్రే బాటిల్ ఇటివ్వు. చిచ్చుకాకి ఒక ముసుగు వేసుకుని వాడిపోయిన వంకాయలు, బెండకాయలు, టొమాటోల మీద ఆ రసాయనాన్ని స్ప్రే చేసింది. అద్భుతం! నిమిషాల్లో ఆ కూరగాయలు ప్లాస్టిక్ బొమ్మల్లా తలతల మెరవడం మొదలుపెట్టాయి. ఆకుపచ్చ రంగులో కలర్ కలిపి పచ్చిమిరపకాయలను ముంచింది. ఎప్పుడు చూడండి నా తడాక, లోసి పని గోవింద. ఇక మరుసటి రోజు ఉదయం సంతలో చిచ్చుకాకి షాప్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ షాపులోని కూరగాయలు వజ్రాల్లా మెరుస్తున్నాయి. లూసీ కూరగాయలు వాటి ముందు డల్గానే కనిపిస్తున్నాయి. చిచ్చుకాకి గర్వంగా, రండి రండి, ఇది ఎవర్ గ్రీన్ వెజిటేబుల్స్. నా దగ్గర కొన్న కూరగాయలు వారం రోజులు కాదు, నెల రోజులైనా చెడిపోవు. ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, అంత గ్యారంటీ. బన్ను చిలుక చిచ్చు షాప్ ముందు నిలబడి కళ్ళు పెద్దవి చేసి, అమ్మా, ఆ వంకాయ చూడు, అద్దంలా మెరుస్తుంది. అందులో నా మొహం కూడా కనిపిస్తుంది. వావ్, చిచ్చు ఆంటీ, ఇవి ప్లాస్టిక్ వా నిజం వా? ఒరేయ్ నోరు జారకరా, ఇవి హై క్వాలిటీ ఆర్గానిక్ వెజిటేబుల్స్. నా తోటలో స్పెషల్ ఎరువు వేసి పండించాను, అందుకే అంత షైనింగ్.
నిజమే చిచ్చు, నిన్నటికి ఇప్పటికి ఎంత తేడా. లూసీ దగ్గర వంకాయలు చూడు, పురుగులున్నాయి. నీ దగ్గర ఒక్క మచ్చ కూడా లేదు. నాకు 2 కిలోలు ఇవ్వు. నాకు టొమాటోలు ఇవ్వు చిచ్చు, ఇవి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. జనం అందరూ చిచ్చుకాకి షాప్ ముందు క్యూ కట్టారు. లూసీ పౌరం షాపు ఖాళీగా ఉంది. లూసీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లూసీ పౌరం తనలో తాను, ఇదేంటి, నావి స్వచ్ఛమైన పంట కదా, చిచ్చు కూరగాయలు అంత కృత్రిమంగా మెరుస్తున్నాయేంటి? అయినా జనం ఆ మెరుపుకి మోసపోతున్నారు. బన్ను చిలుక ఒక టొమాటోని చేతిలోకి తీసుకున్నాడు. అది చాలా గట్టిగా రాయిలా ఉంది. అంటే ఈ టమాటో ఏంటి క్రికెట్ బాల్ గట్టిగా ఉంది? దీన్ని కొయ్యాలంటే కత్తి సరిపోదు, గొడ్డలి కావాలేమో. అదేరా క్వాలిటీ అంటే, గట్టిగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నువ్వెక్కువ ప్రశ్నలు అడగకే, కొంటావా లేదా? కొంటాను గానీ నాకొక డౌట్. టొమాటోని వాసన చూసి, ఇదేంటంటే టొమాటోల నుండి పెయింట్ డబ్బా వాసన వస్తుంది, మీరు దీనికి ఏమైనా సెంటు కొట్టారా? చిచ్చుకాకి కంగారు పడుతూ, అది టొమాటో నేచురల్ స్మెల్ రా, నీకు జలుబు చేసిందే, అందుకే పెయింట్ వాసన వస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. టుని పిచ్చుక బన్ను దగ్గరకొచ్చి, బన్ను, నీకు కూడా ఆ వాసన వచ్చిందా? నాకు డౌట్ గానే ఉంది. నిన్నటిదాకా వాడిపోయిన కూరగాయలు ఈ రోజు ఇంతలా మెరుస్తాయా? ఇందులో ఏదో మతలపుంది. అవునంటే మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ చిచ్చు ఆంటీ ఏదో మాయ చేస్తుంది. అందరూ చిచ్చు దగ్గర కొని వెళ్లిపోయారు. లూసీ పౌరం ఒక్కతే తన కూరగాయల ముందు కూర్చొని ఏడుస్తోంది. తుని బన్ను అక్కడికి వెళ్లారు. బాధపడికి లూసీ, నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. ఆ మెరుపు ఎంతో కాలం ఉండదు. కాదులే తుని, నేను కష్టపడి ఎరువులు వేయకుండా పండిస్తున్నాను, అందుకే నా కూరగాయలు 2 రోజుల్లో వాడిపోతాయి. కానీ చిచ్చు దగ్గర వారం రోజులైనా అలాగే ఉంటున్నాయంట. జనం ఆరోగ్యం కంటే అందాన్నే చూస్తున్నారు. నాకు నష్టం వచ్చినా పర్లేదులే, కానీ జనం ఆరోగ్యం పాడైతే నేను తట్టుకోలేను. లూసీ ఆంటీ, డోంట్ వర్రీ, ఈ బన్నుగాడున్నాడుగా, ఆ చిచ్చు ఆంటీ గుట్టు రట్టు చేస్తా. ఈ రోజు రాత్రి ఆపరేషన్ స్టార్ట్. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. బన్ను, బుజ్జి పిచ్చుక కిటికీ దగ్గర దాక్కుని లోపలికి చూస్తున్నారు. లోపల చిచ్చుకాకి, చిన్నుకాకి రేపటి సంత కోసం కూరగాయలను రెడీ చేస్తున్నారు. ఒరే చిన్నగా, ఆ గ్రీన్ కలర్ డబ్బా ఇవ్వరా, ఈ బెండకాయలు మరి తెల్లబడిపోతాయి. వీటిని ఆకుపచ్చ రంగు నీళ్ళలో ముంచితే ఇప్పుడే కోసినట్లుంటాయి. మమ్మీ, ఈ స్పెషల్ వాసన చాలా ఘాటుగా ఉంది, నాకు తల తిరుగుతోంది. మాస్క్ పెట్టుకోరా, రేపు సంతలో ఇవి అమ్మితే మనకు 1000 రూపాయల లాభం. ఆ డబ్బుతో నేను నీకు కొత్త వీడియో గేమ్ కొనిస్తా. బన్ను, బుజ్జి ఇదంతా తమ ఫోన్లో వీడియో తీస్తున్నారు. బన్ను చిలుక గుసగుసగా, చూసావా బుజ్జి, ఆంటీ కూరగాయలకు రంగులేస్తుండే, మనం తినేటి బెండకాయలు కాదు, పెయింట్ బ్రష్ లో. ఛీ, ఎంత మోసం! ఇది తెలిస్తే ఊరి జనం చిచ్చు ఆంటీని తరిమేస్తారా కనుక. వీడియో రికార్డ్ అయింది, పద మహి బామ్మగారికి చూపిద్దాం. సడన్ గా బన్ను కాలు జారి అక్కడున్న ఒక ఖాళీ డబ్బా మీద పడ్డాడు. డబడబామని శబ్దం వచ్చింది. ఎవరది, దొంగలా? బన్ను, బుజ్జి అక్కడి నుండి పరుగులంకించుకున్నారు. ఇక మరుసటి రోజు సంత జరిగే సమయం. మహిగ్రద్ద, తుని పిచ్చుక, లూసీ పౌరం, చోటు చిలుక అందరూ చిచ్చుకాకి షాప్ దగ్గరకు వచ్చారు. చిచ్చుకాకి ఎప్పట్లాగే మెరుస్తున్న కూరగాయలతో రెడీగా ఉంది. రండి మహిగారం, ఈ రోజు వంకాయలు సూపర్ గా ఉన్నాయి, తీసుకోండి. మహిగ్రద్ద సీరియస్ గా, ఆగు చిచ్చు, కొనే ముందు చిన్న టెస్ట్ చేద్దాం. తుని, ఆ బకెట్ నీళ్లు తీసుకొనిరా. చిచ్చుకాకి భయపడుతూ, ఆ టెస్టా, దేనికి? నా కూరగాయలు నెంబర్ 1. అవునంటే నెంబర్ 1 పెయింటింగ్ అంటూ అందరికి వీడియో చూపిస్తూ, ఇదిగోండి చూడండి, నిన్న రాత్రి చిచ్చుకాకి కలరింగ్ సెంటర్ లో ఏం జరిగిందో. వీడియోలో చిచ్చుకాకి బెండకాయల్ని రంగు నీళ్ళల్లో ముంచడం, కెమికల్ స్ప్రే కొట్టడం అందరూ చూశారు. జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓసి నీ తుంపదేగా, రంగులేసి అమ్ముతున్నావా? ఓయమ్మ, నిన్న నేను కొన్న వంకాయ కూర వండితే కూర మొత్తం నీలం రంగులోకి మారింది. నేనేదో వెరైటీ అనుకున్నాను, అది విషయమా? తుని, ఆ నీళ్ళల్లో ఆ కూరగాయల్ని వెయ్యి. తుని పిచ్చుక చిచ్చు షాప్ లో ఉన్న వంకాయల్ని, బెండకాయలను నీళ్ల బకెట్లో వేసింది. 2 నిమిషాల్లో నీళ్లన్నీ ఆకుపచ్చగా వంకాయ రంగులోకి మారిపోయాయి. కూరగాయలు మాత్రం పాలిపోయి కుళ్ళిపోయిన నిజస్వరం బయటపడింది. చూసారా, ఇది మ్యాజిక్, రంగు వెలిసిపోయింది. జనమందరూ చిచ్చు మీదకు కోపంతో వచ్చారు. మోసగత్తె, మా ప్రాణాలతో ఆడుకుంటావా అని తిడుతున్నారు. చిచ్చుకాకి వణికిపోయింది. నన్ను క్షమించండి,
లోసీ మీద పోటీ పడలేక డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇలా చేశాను. ఇంకెప్పుడు చెయ్యను. అప్పుడే చిన్నుకాకి ముందుకొచ్చాడు. వాడు చాలా కోపంగా ఉన్నాడు. అమ్మో చీ, నేను వద్దని చెప్పినా వినలేదు. వీడియో గేమ్స్ కొనిస్తానని నన్ను కూడా ఇందులో ఇరికించావు. నీ వల్ల నాకు స్కూల్లో తలెత్తుకోలేకుండా పోయింది. అందరూ నన్ను కల్తీ కాకి అని పిలుస్తున్నారు. నువ్వు అమ్మవి కాదు, వ్యాపారివి. నేను నీతో మాట్లాడను. కొడుకు మాటలకు చిచ్చుకాకి గుండె పగిలింది. జనం తిట్టినప్పుడు ఏడవలేదు కాని కొడుకు అసహించుకునేసరికి కన్నీళ్లు పెట్టుకుంది. వద్దురా చిన్నగా, అలా అనకరా. నేను తప్పే చేశాను. డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయాయి. మహిగారు, నన్ను క్షమించండి. నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. చిచ్చు, నీ కొడుకు మాటలే నీకు పెద్ద శిక్ష. ఇకపై నువ్వు ఈ ఊర్లో కూరగాయలు అమ్మకూడదు. అదే నీకు పెద్ద శిక్ష. లూసీ మాత్రమే అమ్ముతుంది. నువ్వు కావాలంటే వేరే ఏదైనా పని చేసుకో. అవును చిచ్చు, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు. ఆ రోజు నుండి చిచ్చుకాకి కూరగాయల వ్యాపారం బంద్ అయింది. అందరూ లూసీ దగ్గరే తాజా కూరగాయలు కొంటున్నారు. అవి 2 రోజుల్లో వాడిపోయినా పర్లేదు కాని ఆరోగ్యం ముఖ్యమని జనాలకు అర్థమైంది. బన్ను చిలుక లూసీ షాప్ లో ఒక క్యారెట్ తింటూ, లూసీ అంటే నీ క్యారెట్ లో స్వీట్ ఉంది. చిచ్చు ఆంటీ క్యారెట్ లో పెయింట్ ఉంది. నువ్వే గ్రేట్. పదరా ఇంటికి, ఆ కల్తీ కూరలు తిని నా పొట్ట పాడైంది. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని చిన్నుని బ్రతిమలాడుకుంటూ ఇంటికెళ్ళింది. ఊరి జనం లూసీ నిజాయితీని మెచ్చుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, పైకి మెరిసేదంతా బంగారం కాదు. కృత్రిమ అందం కంటే సహజమైన ఆరోగ్యం మిన్న. కల్తీ వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమే.